ప్రేక్షకులకు నమస్కారం. మహాలయ పక్షములు అంటే ఏమిటి అని చాలామంది అడుగుతున్నారు. మహాలయము అంటే గొప్ప వినాశనము అని అర్థం. పక్షము అంటే 15 రోజులు 15 దినములు అని. అదేంటండి గొప్ప వినాశనం అంటున్నారు? మరి ఏమిటి అంటే మనిషికి గొప్ప వినాశనం ఏమిటి అంటే మృతము, చనిపోవడము. అలా గతించిన వ్యక్తికి సంబంధించి ఏ తిథి రోజున వారి యొక్క తిథిపూర్వకమైనటువంటి రోజును జరుపుకోవాలి అనేటువంటిదే ఈ ఒక్క మహాలయ పక్షములు. అయితే ప్రతి ఒక్క మనిషి చనిపోయినటువంటి మాసములో చనిపోయినటువంటి తిథి రోజున చేసేటువంటిదే శ్రాద్ధము. శ్రద్ధగా చేసేదాన్నే శ్రాద్ధము అని అంటారు. అలా తద్దినము అంటే ఆ యొక్క దినమును తద్దినము అని కూడా మన యొక్క పెద్దలు చెబుతూ ఉంటారు. అయితే చనిపోయినటువంటి వ్యక్తి యొక్క చనిపోయినటువంటి రోజు ఏమిటో తెలియదు అనుకోండి, మరి అప్పుడు ఎప్పుడు చేయాలి? చాలామంది ఇప్పుడు భాద్రపద మాసంలో వచ్చేటువంటి వినాయక చవితి పూర్తయిన తర్వాతకి వచ్చేటువంటి 15 రోజులని కూడా మహాలయ పక్షములు అని మన పెద్దవాళ్ళు చెబుతూ ఉంటారు. అలా మహాలయ పక్షములో మీ పెద్దలు చనిపోయినటువంటి రోజుని ఉదాహరణకు పంచమి రోజున గతించారనుకోండి. పంచమి రోజు ఎప్పుడు వస్తుందో ఆ రోజున మధ్యాహ్నం 12 గంటల లోపు వారి యొక్క పేరు మీద నువ్వులు నీళ్లు విడిచిపెట్టి ప్రత్యేకమైనటువంటి క్రతువులు చేయాలి. ప్రత్యేకమైన క్రతువులు ఏం చేయాలి అనేటువంటిది నేను మళ్ళీ తిరిగి చెప్తాను. అయితే ముఖ్యంగా ఈ 15 రోజులలో ప్రతి ఒక్క రాశి వారు కూడా మహాలయ పక్షములలో వీలైనంత వరకు బ్రాహ్మణులకి శాకము పాకము దానం ఇవ్వాలి. అంటే స్వయం పాకము అంటారు. దానిలో బ్రాహ్మడు తినే వీలుగా ఉండేటువంటి బియ్యము, నూనె, ఉప్పు, పప్పు, కూరగాయలు, శాకం అంటే ఇవన్నీ కూడా వస్తాయి. పాకం అంటే వండుకునే దానికి ఉపయోగకరంగా ఉండేటువంటి వాటిని అంటారు. ఇలా ఈ యొక్క మహాలయ పక్షంలో బ్రాహ్మణులకు దానం ఇచ్చి మీరు మీ యొక్క పెద్దలు జరిగిపోయినటువంటి దినమును ఆ దినములలో షష్ఠి అయితే షష్ఠి రోజున, పంచమి అయితే పంచమి రోజున జరుపుకోవడం శ్రేష్టము. అవన్నీ కుదరని పక్షంలో మాకెప్పుడో తెలియని వాళ్ళు అమావాస్య రోజున చేసుకుంటూ ఉన్నారు. మహాలయ అమావాస్య అంటారు. దాన్ని పితృపక్షం అంటారు, మహాలయ పక్షం అంటారు. కానీ మహాలయ పక్షంలో వచ్చేటువంటి అమావాస్య అత్యంత శ్రేష్టము. ఎందుకంటే అమావాస్య అంటేనే పూర్ణ తిథి. కాబట్టి ఆ పూర్ణ తిథి రోజున అందరూ కూడా మీ పెద్దలకు బియ్యాలు ఇచ్చుకోవడం సర్వసాధారణంగా జరిగేటువంటిది. కానీ అక్కడ జరిగిపోయినటువంటి ఆ యొక్క ఆత్మ ఏదైతే ఉంటుందో, నాకు ఏ తిథి రోజున చేస్తారు, ఆ తిథి రోజున గనక వీరు ఈ యొక్క పదార్థాలు ఏవైనా సరే నువ్వులు నీళ్ళు విడిచిపెడితే అత్యంత శ్రేష్టంగా అనుకుంటారట. కాబట్టి ఏం చేయాలి మనము? వీలైనంత వరకు వారి యొక్క తిథి ఏమిటో తెలుసుకొని ఆ తిథి రోజున మీరు బ్రాహ్మణులకి పుత్రము లేదా స్వయం పాకము దానం ఇవ్వచ్చు. ఇక మహాలయ పక్షంలో ఉండేటువంటి వాటికి సంబంధించి విషయాలన్నీ కూడా మనం తెలుసుకున్నాము. ఇక పితృదోషాలు ఏవైనా ఉంటాయా ఇవి చేయకుంటే అని అంటే, మీరు తద్దినం చేస్తే మహాలయ పక్షంలో చేయాల్సిన అవసరం లేదు మహాలయ పక్షంలో కూడా మేము చేయట్లేదు, తిథి కూడా చేయట్లేదంటే ప్రత్యేకంగా ప్రతి ఒక్కరికి కూడా పితృదోషములు వస్తాయి. అసలు ఈ పితృదోషాలంటే ఏమిటి? మాతృదోషాలు ఉంటాయా? స్త్రీ దోషములు, స్త్రీ శాపములు ఉంటాయా? ఖచ్చితంగా ఉంటాయి. ముఖ్యంగా మనం మొట్టమొదటిసారిగా పితృదోషాలంటే ఏమిటో చెప్పుకుందాము. పితృదోషాలనంటే ఇప్పుడు మీ నాన్నగారు వారి నాన్నగారికి లేదా వాళ్ళ తాతగారికి ఎటువంటి తిథులు చేయలేదు, నువ్వులు నీళ్ళు విడిచిపెట్టలేదు, ఏముందిలే అనుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. కొంతమంది ప్రత్యేకంగా ఏంటంటే బర్త్డే జరుపుకున్నట్టుగా డేట్ల ప్రకారంగా చేస్తూ ఉంటారు. అది మహాదోషం. మీరు అసలు చేయకున్నా ఏం కదా, కానీ ఎవరో దినం రోజున మీరు చేసిన దాంతో సమానం. 2 మూడవది ఏమిటి అని అంటే, చెయ్యకపోతే ఏమవుతుంది అంటే వంశాభివృద్ధి ఉండదు. మీకు కొడుకులు పుడతారు కానీ వారికి పిల్లలు పుట్టరు.
లేదా పుట్టేవారందరూ కూడా ఆడపిల్లలే పుడతారు. ఏమైందండి, ఆడపిల్లలు మాత్రం పిల్లలు కాదా, వాళ్ళు మా వంశం కాదా అనుకునే వాళ్ళు ఉంటారు. తప్పండి, ఆడపిల్లలు అందరూ కూడా మంచిదే. కానీ వారి యొక్క గోత్రము పేరును ముందుకు తీసుకెళ్లేవాడు మాత్రం ఉండడు అని నా ఉద్దేశం. ఆడపిల్లలు పుట్టాలి, మగపిల్లలు పుట్టాలి. అయితే ఇక్కడ ప్రత్యేకంగా చెప్పేటువంటిది ఏమిటంటే, మరి మగపిల్లలు పుట్టలేదు, అసలు ఆడపిల్లలు కూడా పుట్టకుండా చాలామంది ఇబ్బంది పడుతూ బాధపడుతూ అసలు పిల్లలే లేకుండా ఇబ్బంది పడుతూ ఉంటారు. పితృదోషాల్లో మొదటి కారణం ఇది. రెండవ కారణం ఏమిటంటే, వంశంలో ఉన్నవారిలో ఒక మనవడో మనవరాలో మంచివారు అనుకుంటామండి. కనీసం వారి తండ్రి చేయట్లేదు, నా మనవడన్నా నా కార్యక్రమాలు చేస్తాడేమో అని ఎదురు చూస్తుందంట ఆ ప్రేతం అక్కడ ఆత్మగా మారి. వారు కూడా చేయకపోతే ప్రత్యేకంగా వారిని గుర్తు చేసే విధంగా యాక్సిడెంట్లు జరగడం కానీ, ఏవైనా దెబ్బలు తగలడం కానీ చేస్తూ ఉంటారు. ఇది మన దగ్గరే కాదండి, టర్కిష్కి సంబంధించినటువంటి ప్రాంతాల్లో కూడా ఆ చనిపోయినటువంటి రోజును వారు ప్రత్యేకంగా జరుపుకుంటారు. వేరే వేరే పాశ్చాత్య దేశాల్లోనే వారిని స్మరిస్తూ ఎంతో కొంత చేస్తారు. మనది సనాతన ధార్మిక ధర్మం అండి. ఇంత సనాతన ధర్మం, వేరేవన్నీ మతములు, మనవి మతం కాదు, మనది ధర్మం. ఖచ్చితంగా పాటించవలసినటువంటి నియమములు ఇవన్నీ కూడా. కాబట్టి పితృదోషాలున్న వాళ్ళు ఇప్పటికైనా మహాలయ పక్షాల్లో నువ్వులు నీళ్ళు విడిచిపెట్టండి, మీ పెద్దలకు తర్పణాలు చెయ్యండి. ఇంకొకటి ఏమిటంటే, నారాయణ బలి పితృదోషాలకు సంబంధించి ప్రత్యేకంగా చేసేటువంటి శాంతి, అవి ఎక్కడ పడితే అక్కడ చెయ్యరు, చేయకూడదు. ఎక్కడ చేస్తారండి, గోకర్ణంలో చేస్తారు, అలాగే నాసిక్లో చేస్తారు, త్రయంబకేశ్వర్లో చేస్తారు, పళని కుక్కీ లాంటి ప్రదేశాల్లో కూడా ఈ మధ్య చేస్తున్నారని తెలిసింది. ఎలా చేస్తారంటే, ఒక మనిషి చనిపోతే ఒక ప్రేతాన్ని పాడె కట్టి శ్మశానానికి తీసుకువెళ్ళి ఆ యొక్క శ్మశానంలో కట్టెలపై పేర్చి కాల్చి చుట్టూ తిరిగి ఎలా అయితే మనం ఖననం చేస్తామో అలా ఒక చిన్న పిండి ముద్దను చేసి దాన్ని చేస్తారు. ఖచ్చితంగా ఇలా చేయించండి. అప్పుడే మీకు పిల్లలు లేని వాళ్ళకు పిల్లలు కలుగుతారు, వ్యాపార నష్టం వాళ్ళకి వ్యాపారాభివృద్ధి, ఎన్నో రకాలైనటువంటి జాతకాలు బాగున్నాయి, ధనము బాగుంది, అన్నీ బాగుంది, మాకు ఎందుకు ఇలా జరుగుతుందో తెలియనటువంటి వారందరికీ కూడా ఇది ప్రత్యేకమైనటువంటి రెమెడీ. మీకు ఇంకేమైనా సందేహాలు ఉంటే మా యొక్క టీం ద్వారా మమ్మల్ని కాంటాక్ట్ చేయండి. ఎక్కడ చేస్తారు, ఎలా చేస్తారు, ఎంత వీలైతే అంత తక్కువలో ఎలా చేస్తారు అన్నీ కూడా నేను మీకు సూచిస్తాను. ఇవి ప్రత్యేకంగా పితృదోషాలు. మాతృదోషాలు ఉండవండి. ఏ తల్లి పిల్లల్ని శపించదు. ఒక తల్లిని తీసుకెళ్ళి ఓల్డేజ్ హోమ్లో పెట్టినా నా పిల్లవాడు వస్తాడే అని ఎదురు చూస్తుందే కానీ నా కొడుకు రాలేదు అని శపించదు. బాధపడుతుంది, నా జాలి లేదా, అయ్యో ఎందుకు నా కొడుకు ఇలా చేశాడే, నేను నా మనవాళ్ళతో ఆడుకుంటే బాగుండు, నా మనవరాలతో ఆడుకుంటే బాగుండు అని బాధపడుతూ చనిపోతారు చూసారా, వారికి ఖచ్చితంగా స్త్రీ శాపము మాతృశాపంగా తగులుతుంది. కాబట్టి దయచేసి కన్న తల్లిని తండ్రిని తీసుకువెళ్ళి ఎక్కడో మీ చిన్నప్పుడు మిమ్మల్ని హాస్టల్లో పడేసినట్టు వాళ్ళని ఎక్కడో పడేసి రాకండి. వీలైతే మీరు మీ చేతులతో మీ కళ్ళతో వారిని జాగ్రత్తగా చూసుకోండి. రోజు వాళ్ళ పాదాలను స్పృశించండి. దానివల్ల ప్రత్యేకంగా స్త్రీ శాపములు కానీ మాతృశాపములు కానీ ఉండవు. ఇవాళ రేపు చాలామంది చేసేటువంటి స్త్రీ శాపాలు ఎలా వస్తాయంటే, మనకన్నా చిన్న వయస్కురాలు తను మీకు వరసకు మరదలో కోడలు అవ్వడము, లేదా మీ క్లాస్మేట్ అవ్వడము, మీ కింద పనిచేసే వారిని ఎక్కడ పడితే అక్కడ తాకడము, చనువుగా ఉంది కదా అని చేయడం, వారు మీ ముందు మీకు గౌరవం ఇచ్చి ఏమీ చేయలేక నవ్వుతూ ఉండొచ్చుగాక మనసులో మిమ్మల్ని శపిస్తారు. కాబట్టి ఆడవారిని ఎలా పడితే అలా ఒక ఆట బొమ్మలా అనుకొని ఎలా పడితే అలా మాట్లాడి, తన దుస్తుల గురించి మాట్లాడి, తన యొక్క అవయవాల గురించి మాట్లాడి ఇక్కడ పడితే అక్కడ తాకడము, అసలు వారి పర్మిషన్ లేకుండా వారికి సెకండ్లు కూడా ఇవ్వకూడదు. అలా చేసి ఏ స్త్రీ అయినా సరే మనసులో మిమ్మల్ని శపిస్తుందో దూషిస్తుందో, పొరపాటు అయిందమ్మా క్షమించన్న కనీసం ఒక మాట కూడా చెప్పకుండా ఏమవుతుందిలే ఈ యొక్క తుచ్చ స్త్రీ అని ఎవరైతే భావిస్తారో వారికి ఖచ్చితంగా స్త్రీ శాపం లభిస్తుంది. ఏం చేయాలండి, అలా పొరపాటున తెలవక మేము ఏమైనా చేశాము క్షమించమని చెప్పలేదు అంటే ఏం చేయాలి అని అంటే, ఈ యొక్క మహాలయ పక్షాల తర్వాతకు వచ్చేటువంటి అమ్మవారి నవరాత్రులు ఉంటాయి కదా,
9 సంవత్సరాల పాటు మగవారందరూ కూడా ఈ 9 రోజులు కాళ్ళకు చెప్పులు లేకుండా అమ్మవారి దీక్షను పూని అమ్మవారి కండువా మెడలో వేసుకొని ఒకటే పూట భోజనం చేసి 2 పూటలు అమ్మవారికి నివేదన చేసిన పదార్థం తిని నేలపై పడుకోండి. ఇలా చేస్తే మీరు పొరపాటున తెలవక చేసిన దోషములు అమ్మవారు తీసేస్తారు. ఇవి ప్రత్యేకంగా స్త్రీ శాపములుగా మనం అభివర్ణిస్తూ ఉండొచ్చు. ఇంకా ఉన్నాయి, నేను మీకు కొద్దిపాటి మాత్రమే చెప్పాను, దానికి రెమెడీ మాత్రమే చెప్పాను. ఇంకా ఎన్నో రకాలైనటువంటి స్త్రీ శాపాలు ఉంటాయి. మనం ఈ యొక్క సామాజిక మాధ్యమం ద్వారా విపులంగా చెప్పలేం కనుక నా పరిధి మేరకు నేను మీ అందరికి కూడా విశ్లేషణ చేయడం జరిగింది. ప్రేక్షకులందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు. అలాగే మహాలయ పక్షంలో కూడా అందరూ కూడా చెప్పిన విధంగా పితృదోషాలు పోగొట్టుకుంటారని, మాతృదోషాలు కానీ స్త్రీ దోషములు కానీ రాకుండా చూసుకుంటారని అనుకుంటున్నాను. మిథున రాశి వారు ఆచరించవలసినటువంటి నియమ నిబంధనలు ఈ మహాలయ పక్షాల్లో ఏముంటాయో తెలుసుకుందాం. మృగశిర, ఆరుద్ర, పునర్వసు నక్షత్రాలు ఈ రాశిలో ఉండేటువంటివి. మృగశిర మార్గము నిర్దేశించు నక్షత్రము. మృగశిర నక్షత్రం వారు అధికముగా ఏదైనా సరే మార్గనిర్దేశకులుగా ఉంటూ ఉంటారు. కాబట్టి వీరు ప్రత్యేకంగా ఈ మహాలయ పక్షాల్లో మృగశిర నక్షత్రం వారు ఏమి చేయాలి అనంటే, తెలవని వారికి మహాలయ పక్ష విశిష్టత గురించి చెప్పండి. ఎవరైనా ఆచరించాలి, వారికి ఏదైనా సహాయం చేయదలుచుకుంటే చెయ్యండి. అంటే ఎవరైనా బీదవారు ఉన్నారు, వారు మహాలయ పక్షంలో ఉండేటువంటి అమావాస్య నాడు ఏమీ చేయలేకుండా ఉండిన పరిస్థితుల్లో ఉన్నారనుకోండి, వారికి కొన్ని బియ్యము కూరగాయలు కొని బ్రాహ్మడికి దానం చేయమని ఇవ్వండి. లేదు వీలైతే ఆ కుటుంబాలకి మీరు భోజనం పెట్టండి. దానివల్ల విశేషమైనటువంటి ప్రతిఫలము ఈ మృగశిర నక్షత్రము, ఆరుద్ర నక్షత్రము, పునర్వసు నక్షత్రం వారికి ఉంటుంది. ఆరుద్ర నక్షత్రము శివుడి నక్షత్రము, ఆరుద్ర. కాబట్టి ఆరుద్ర నక్షత్రం వారు, అలాగే పునర్వసు నక్షత్రం శ్రీరామచంద్రమూర్తి నక్షత్రము. కాబట్టి ఈ యొక్క మిథున రాశే విశేషమైన రాశి. ఎందుకంటే పార్వతీ పరమేశ్వరులు ఇరువురు కూడా ఈ రాశిలో ఉంటారు అని పెద్దలు చెప్తూ ఉంటారు. శివాయ విష్ణు రూపాయ శివయే శివోశ్చహృదయం విష్ణు, విష్ణోశ్చహృదయం శివం. కాబట్టి శివుడు యొక్క హృదయమైనటువంటి విష్ణుమూర్తి అవతారమైనటువంటి రాముడి యొక్క నక్షత్రము పునర్వసు పక్కనే ఉంటుంది. విష్ణుమూర్తి యొక్క నక్షత్రమైన పునర్వసు నక్షత్రానికి హృదయ భాగమైనటువంటి రుద్రుడు ఆయన పక్కనే ఆరుద్ర నక్షత్రంలో ఉంటాడు. అలా ఈ యొక్క పునర్వసు నక్షత్రము, ఆరుద్ర నక్షత్రము ప్రత్యేకంగా మిథున రాశి వారిది. కాబట్టి వీరు గురువారము లేదా సోమవారము గోవులకి ఏవైనా పిండి పదార్థాలు పెట్టండి. మళ్ళీ చెప్తున్నాను, గోవులకి ఏవైనా తౌడు పిండి పదార్థాలు పెట్టండి. లేదా మీరు పల్లి నూనె పట్టించుకున్నారు, ఆ పిప్పి తీసుకొచ్చి పెట్టండి. లేదా వాటి కుడితికి ఇవ్వండి. ఎందుకండి ప్రతి ఒక్క రాశికి గోమాతకి మహాలయ పక్షాలకి సంబంధం ఏమిటి అని అంటూ ఉంటారు కొంతమంది. ఎప్పుడన్నా చెబితే కూడా ఇలాగే చెప్పారు. మీ డౌట్ని నేనే ముందే క్లారిఫై చేస్తా. మన ఇంట్లో ఏవైనా తద్దినాలు జరిగితే, పిండ ప్రదానాలు జరిగితే తీసుకెళ్ళి ఏం చేయాలంటే అగ్నిలో వేయాలి, అగ్నిలో పచనం అయిపోవాలి. అలాగే మళ్ళీ ఆ పిండాలని గోమాతకి కూడా పెట్టొచ్చు. దాంట్లో ఏం కలపాలి? బియ్యపిండి, బెల్లం కలుపుతారు. కానీ ఇప్పుడు మీరు పిండ ప్రదానాలు కాదు కదా చేసేది, ఆ యొక్క ఫలితం కూడా దక్కాలి మీ అందరికీ. ఎందుకు గోవుకే ఇవ్వాలి? గోరక్షణ ఎందుకు అంటే ఖచ్చితంగా గోమాత మన తల్లి, అందులో ఎటువంటి సందేహం లేదు. ఈ యొక్క గో సంరక్షణ మనందరి బాధ్యత. ఎందుకు అంటే గోవులకి పెడితేనే అవి క్షీరము పాలిస్తాయి. అవి పాలిస్తేనే పాలలో నుంచి పెరుగు తయారవుతుంది. ఆ పెరుగు నుంచి తీసినటువంటిది వెన్నె, ఆ వెన్నెలో నుంచి వచ్చినటువంటిదే నెయ్యి. హోమం చేయాలంటే నెయ్యి కావాలి, ఒక దేవాలయ ప్రతిష్ఠ జరగాలంటే ఆవు పాలు, ఆవు పెరుగు కావాలి, గో పంచకం కావాలి, గోమయం కావాలి. వీటినే పంచగవ్యములు అంటారు.
ఈ 5 లేనిది అసలు ఏ దేవాలయ ప్రతిష్ట జరగదు. ఈరోజు నీకు మనశ్శాంతి కావాలి, ప్రశాంతత కావాలి అని నువ్వు వెళ్ళి ఒక దేవాలయంలో కూర్చున్నావు అంటే దానికి కారణము గోమాత. కాబట్టి ఆ గోమాతకి ఈ రాశి వారు ప్రత్యేకంగా, ఎందుకంటే శివకేశవులిద్దరూ కలిసినటువంటి నక్షత్రంగా భావన చేస్తున్నటువంటి మిథున రాశి వారు తీసుకువెళ్ళి ఖచ్చితంగా పిండి పదార్థము గోవుకు తినిపించాలి, సోమవారం కానీ గురువారం కానీ. ఇంకొక విషయం చెప్తే ఆశ్చర్యపోతారు గోమాత గురించి. గోమాతట ఒకసారి ఒక ముస్లిం రాజ్యాల్లో బాగా గోవులు ఉన్నాయి. అప్పటికి గోమాంస భక్షణ విరివిగా జరగడం అప్పుడే ప్రారంభించారు. రాజ్యమంతా క్షామం, అంటే కరువు వచ్చిందట. ఎటువంటి నీటి చుక్క కూడా లేదు. అప్పుడు కేవలం గడ్డి తిని పాలిచ్చిందట. అప్పుడే పుట్టిన పిల్లవాడు తల్లి రొమ్ములో నుంచి పాలు రాకుంటే గో పాలు తాగి బతికాడు. కాబట్టి ఆ ముస్లింలందరికీ ఇష్టమైనటువంటి అక్బరే చెప్పాడు గోమాంస భక్షణ ఉండకూడదు అని. అందుకే గోమాత అన్నారు. కాబట్టి అందరూ కూడా ధర్మాన్ని రక్షించండి, గోమాతను సేవించండి. ప్రత్యేకంగా ఈ మిథున రాశి వారు ఈ యొక్క గోమాతకు సంబంధించినటువంటి రక్షణ బాధ్యత తీసుకోండి. ఇంకా విశేషంగా వాటికి పిండి పదార్థాలు పెట్టండి. దానివల్ల ప్రత్యేకమైన ప్రతిఫలాలు కూడా మీ అందరికీ కూడా దక్కుతాయి. ఇది ఈ యొక్క మిథున రాశి వారికి సంబంధించినటువంటి మహాలయ పక్షంలో పాటించవలసిన నియమ నిబంధనలు. స్వస్తి.